అందరికీ నమస్తే. విజన్ ఇండి ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు జహీరాబాద్ దగ్గరే బూచనపల్లి అనే విలేజ్ నుంచి అమ్మ రావడం జరిగింది. అయితే ఆమెకి భర్త కానీ పిల్లలు కానీ ఎవరూ లేరు. ఆమె ఎవరు బంధువులు కానీ దగ్గర వాళ్ళు ఎవరు లేరు. అయితే అక్కడ జహీరాబాద్ నుంచి ఒకసారి ఫోన్ చేసి, నాగరాజు మన విజన్ ఇండియా ఫౌండేషన్కి అమ్మ పాప ఎవరు లేరు, పెద్ద మనిషి అయిపోయింది, ఏజ్ పెద్దగా ఉంది, ఆమె అన్నం వండు కూడా చేతనవుతలేదు, బట్టలు పిండి కూడా చేతనవుతలేదు, మా ఆశ్రమంలో జాయిన్ చేసుకోండి అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. అందువల్ల ఆమె రిఫరెన్స్, ఆ సార్ రిఫరెన్స్ మీద అమ్మని మన అనాథాశ్రమానికి ఈరోజు వచ్చింది. అమ్మ నమస్తే. అమ్మ అమ్మ నీ పేరేం పేరమ్మా? నా పేరు రంగమ్మ. రంగమ్మ. ఊరు ఏ ఊరు? బూచనపల్లి. ఇప్పుడు మీకు పిల్లలు లేరు కదా? పిల్లలు ఉన్నారా? పిల్లలు అయితే ఎవరు లేరు, భర్త లేరు. ఇప్పుడు మీ బంధువులు చుట్టాలు ఎవరైనా చూస్తారా మిమ్మల్ని? నన్ను ఎవరు చూడకనే తీసుకొచ్చాను సార్. మా ఊళ్ళో నచ్చుకున్నాడు, నాకేమన్నా సార్. పంపించిన సార్ పేరు ఏం పేరు? మా సార్ పేరు అడగలేదా? పెద్దోళ్ళు అదే యాక్చువల్లీ ఏంటంటే మీకు ఎవరు లేరు బంధువు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది వాతావరణం? ఎలా ఉంది? బాగుంది ఇక్కడ? ఇప్పుడు ఈ రోజు వచ్చారు కదా, ఇంకా తెలియదు మీకు? ఈ రోజు వచ్చారు, వారం రోజులు అయితే తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళందరూ మీ ఊళ్ళో జహీరాబాద్ వాళ్ళు ఉన్నారు, ఇంకా కలిసిరా? వాళ్ళకి కలిసిరా? అవునవునా? మీరు ఇప్పుడు పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉండండి. మా బీపీ షుగర్ ఏమైనా ఉందా మీకు? బీపీ ఇప్పుడు అవుతున్నది కానీ ఈ రోజు అక్కడ లేకుండా నిన్న సార్ చూపించి పొద్దుడు ఇచ్చిండు. ఓకే ఓకే, ఏం పర్వాలేదు తల్లి, నీ కొడుకు నేను ఉన్నాను ఇక్కడ, నేను చూసుకుంటా. నేను అల్లకాయ గోళీలు చూపించి నేను అన్ని చూసుకుంటాను, ఏం పర్వాలేదు. అయిపోయినాక అడుగుమన్నాడు. ఇలా నేను ఇప్పిస్తా గోళీలు, నేను ఇప్పిస్తా గోళీలన్నీ నేను ఇప్పిస్తా, ఏం ప్రాబ్లం లేదు ఏమ్మా. ఇక్కడ మీరు మంచిగా ఉండండి, ఏం పర్వాలేదు ఏమ్మా. ఇక్కడ ఏం కాదు, మీకు ఏం కావాలన్నా బీపీ గోళీలు కావాలా, ఏం కావాలన్నా నేను ఇప్పిస్తాను. అదే అదే పర్లేదు. అన్ని సబ్బులు పేస్ట్లు అన్ని నేను ఇస్తా ఏమ్మా. సబ్బు అని పేస్ట్ అని మీకు ఏం కావాలో, బట్టలని బట్టలు ఉన్నాయి సారు, ఉన్నాయా? అయినా నేను ఇస్తా, ఏం కాదు. అదే ఆ సార్ నాకు అదే అదే చెప్పారు సార్, నాకు ఫోన్ చేశారు, నాగరాజు అని పెద్ద అమ్మాయి అయిపోయింది, ఏజ్ అయిపోయింది, వంట చేసుకోలేకపోతుంది అని అన్నారు. ఇక్కడ మంచిగా ఉండండి, ఏం పర్వాలేదా? లేదే ఇంకా దయచేసి ఇలాగే మీరందరూ కూడా మన వీడియోని చూస్తూ ఉన్నారు. చూడడం వల్ల ఏంటంటే, నమస్తే, చూస్తుండడం వల్ల ఏంటంటే మన వాళ్ళు ఆశ్రమానికి చాలా మంది వస్తూ ఉన్నారు. దయచేసి ఇలాగే ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే.